క్యాపిటలిస్ట్ పార్టీలు ఉన్న దగ్గర అందరూ కూడా కార్మికులు ఉత్సవంగా చేసుకునేది మేడే. 8 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పేసి హక్కు సాధించుకున్న దినంగా మనం మేడేని చేసుకుంటూ ఉంటాం. ఆ మేడే సందర్భంగా మనకుండే ఇబ్బందులను కూడా ఆ ప్రభుత్వాల ముందు పెట్టడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి, పాత వాటిని సమీక్ష చేసుకోవడానికి కూడా ఈ మేడేని ఉపయోగించుకుంటాం. ఇవాళ ఇప్పుడే అన్ని రంగాలు చెప్పారు. చాలా పెద్ద ఉద్యోగాలు, పెద్ద అంటే జీతాలు ఉండి అయినా కూడా తమ యొక్క హక్కులు సాధించడం కోసం పబ్లిక్ రంగ సంస్థలు కానీ, గవర్నమెంట్ సంస్థలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే వాళ్లకు పెద్దగా మన యొక్క సంఘం యొక్క పని పడదు. వాళ్ళు సంఘటితంగా ఉంటారు, వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే శక్తి ఉంటుంది. అయినా మన యొక్క యూనియన్ ఉంటుంది కాబట్టి మన అవసరం కోసం వాళ్ళు మన నీడన ఉంటూ, అంటే మన యొక్క జెండా నీడన ఉంటూ మనం దన్నుగా ఉంటాం కాబట్టి వాళ్ళ యొక్క సమస్యల సాధనలో ఈజీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ పెద్దగా బీఆర్టీ అనేది అవసరం అనేది తక్కువనే ఉంటుంది. నేను అనుకునేది వాళ్ళ సంఘ లీడరే వాళ్ళ యొక్క బీఆర్టీకి పేరు మీద వాళ్ళు గెలిచి ఉండొచ్చు, కానీ వాళ్ళకు వాళ్ళు ఈ రాష్ట్ర పార్టీ నుంచి కానీ రాష్ట్ర సంఘం నుంచి కాకుండా వాళ్ళకు వాళ్ళే బలోపేతమైనగా ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర సంఘాలు ఎవరైతే ఉన్నాయో మన యొక్క ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ శక్తి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అవసరం అనుకుంటే టీచర్ల సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమేర మనతో పాటు కలిసి వస్తుంటారు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు లేకపోతే కలిసి వస్తుంటారు, అవసరం లేనప్పుడు మన వదిలిపెడుతుంటారు. ప్రభుత్వ సంఘాలు వాళ్ళ గురించి కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మీకు తెలిసి వాళ్ళ 18 నెలల క్రితం కసిగా మనతోనేదో మనం నష్టం చేసినట్టు ప్రభుత్వ సంఘాలు కానీ అదేవిధంగా టీచర్ల సంఘాలు కానీ మనకు అండగా లేరు. ఈసారి ఎలక్షన్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఉన్నారు, కానీ ఆ తర్వాత మనం చాలా వాళ్ళకి చేసినాం. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీలు 2 సార్లు ఇచ్చినాం. 73% పీఆర్సీ ఇచ్చిన చరిత్ర ఎవరికి లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వమే దేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎక్కడ ఎక్కువ అంటే తెలంగాణలోనే. ఎవరిచ్చిందంటే కేసీఆర్ గారే. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, చాలామందికి హెల్త్ కార్డు ఇచ్చినాం, ఐఆర్ కూడా ఇచ్చినాం. లేటెస్ట్గా పీఆర్సీ కమిటీ చేసినాం. కొద్దిగా డిఏలు లేట్ అయినందుకు కోవిడ్ తదనంతరం జరిగిన ఇబ్బందుల వల్ల మిగతా రంగాలకు ఎక్కువగా జీతాలు మిగతా అని కూడా టైంకి ఇవ్వాల్సి వచ్చి రావడం వల్ల ఇక్కడ కొద్దిగా జీతం ఇవ్వడం లేట్ అయినందుకు జీతం లేటుకి ఇస్తామని చెప్పేసి మనందరి మీద దుష్ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు 5 డిఏలు రాకున్నా నోరు మూసుకొని కూర్చున్నారు. 5 డిఏలు రాకున్నా, పీఆర్సీ ఊసెత్తకున్నా, రోజుకోరిని ఏసీబీలో బొక్కలు వేస్తున్నా, అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు ఇవాళ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి వారి విజ్ఞతకే వదిలిపెడదాం. ఎందుకు కేసీఆర్ గారు ఎక్కువ జీతం ఇస్తే ఎందుకు నచ్చలేదు? ఎందుకు ఏ నెల జీతం ఇవ్వకుండా లేము? 5వ తారీఖు కాకపోతే 6వ తారీఖు 7వ తారీఖు కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలలో అంత చేసినాం తప్ప తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి అత్యంత ఎక్కువగా పీఆర్సీ ఇచ్చి, పీఆర్సీ కోసం కమిటీ చేసి, ఐఆర్ ఇచ్చి, కొద్దిగా లేట్ జీతం ఇచ్చినందుకు డిఏ లేదో 2ో 3ో రాలేదని చెప్పేసి లేటుగా అని చెప్పేసి ఈ ప్రభుత్వం వద్దు, మాకు వేరే ప్రభుత్వం తీసుకొద్దాం అనుకున్నారు. 18 నెలలు అయింది. వాళ్ళని పిలిచిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేడు. ఎప్పుడైనా ఉన్నట్టయితే మేము చేస్తామని చెప్పేసి అంటాం, కానీ మాట్లాడిన వాళ్ళు లేరు. 5 డిఏలు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఎప్పటి డిఏ అప్పుడే ఇస్తామని చెప్పి దాని గురించి కూడా మాట్లాడటం లేరు. వాళ్ళకి రావాల్సిన వాళ్ళ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు వస్తాయి. ఆ 50-60 లక్షలు ఇవ్వడానికి కూడా 20%, 10%, 10 నుండి 20% లంచం ఇస్తేనే కానీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. అది వాళ్ళ యొక్క దుస్థితి. ఇవాళ అందుకే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు కానీ బయటపడట్లేదు. ఎందుకంటే ఇందులో బట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం కూడా తేలుగుట్టిన దొంగలాగా ఉంటున్నారు. కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. సరే వాళ్ళు పోరాటం చేసుకుంటారు, వాళ్ళే గెలుస్తారో ఓడుతారో వాళ్ళు తెలుస్తుంది.
సాధిస్తారో ఏమో. చిన్న ఉద్యోగస్తులు ఉంటారు మన దగ్గర. ఇవాళ దేశంలో టెంపరరీ ఉద్యోగులు, పార్ట్ టైం ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులను మొట్టమొదటిసారి అందరినీ కూడా పర్మనెంట్ చేసిన చరిత్ర కూడా కేసీఆర్ గారిదే. విద్యారంగంలో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, గవర్నమెంట్ మన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ సంస్థలు అన్నిట్లలో కూడా పర్మనెంట్ చేసిండ్రు. అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం చేసింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం కూడా పర్మనెంట్ చేయాలని చేసింది కేసీఆర్ గారు. ఒక సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు, కేసీఆర్ గారే పెట్టిండ్రు. అదే అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి జీవో 16 తీసుకొస్తే ఆ జీవో 16ని ఇలా కొట్టేస్తే ప్రభుత్వం చీమ కుట్టినట్టని లేదు. ఒక ప్రభుత్వం ఇస్తే రెండో ప్రభుత్వం వెంటనే దాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది. సంవత్సరాలుగా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా వాళ్ళ సర్వీస్ అంతా ఇచ్చిన అనేక మంది ఎంప్లాయీస్ ఇలా కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి కోరితే ఆ పర్మనెంట్ చేయము అని చెప్పేసి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆనాడు కొట్లాట పెట్టుకున్నది, మళ్ళీ వాళ్ళు కూడా దాని జీవో 16ను రద్దు చేసింది ప్రభుత్వం. కేంద్ర మన కోర్టు రద్దు చేస్తే అన్నీ మూసుకొని కూర్చున్నది. అందుకే ఎవరు కార్మికులకు, ఉద్యోగులకు, టెంపరీ వాళ్ళకు మిత్రులుగా ఉండాలని ఆలోచిస్తే 10 సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్కి, అవుట్సోర్సింగ్కి, టెంపరీకి జీతాలు వాళ్ళు అడిగినా అడగకున్నా కూడా పిఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆశా వర్కర్లు ఏం కొట్లాట వల్లే ఆ రోజున ఒక్కసారి వచ్చిన ప్రభుత్వం వచ్చిన మట్ల అడిగినరు. ఆ తర్వాత 2 సార్లు కూడా ఆశా వర్కర్ల జీతాలు పెంచుకున్నాం, అంగన్వాడీలకు జీతాలు పెంచుకున్నాం, ఏఎన్ఎంలకు జీతాలు పెంచుకున్నాం. వాళ్ళ చాలామందిని కూడా ఏఎన్ఎంలను పర్మనెంట్ చేసుకున్నాం. జిహెచ్ఎంసీలో జీతాలు పెంచుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. వాటర్ వర్క్స్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, అక్కడ కూడా మొత్తం కూడా హెల్త్ కార్డు ఇచ్చినాం, ప్రమోషన్లు ఇచ్చినాం, జీతాలు పెంచుకున్నాం. అవుట్సోర్సింగ్గా కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకు కూడా జీతాలు పెంచుకున్నాం. ఏ రంగమైనా తీసుకోండి మీరు, అన్ని రంగాలకు ఎంతో కొంత మేలు చేసింది. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల గురించి మిత్రులు చెప్పారు. 2 లక్షలది 6 లక్షలు చేసినాం. ఇలా 6 లక్షలు కాదు, 10 లక్షలు, 15 లక్షలు చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా రాంబాబు గారు మాట్లాడారు. వారు మెన్షన్ చేసిన ఏది కానీ అది ఏ సమస్య అయినా, అది ఆశా వర్కర్లైనా, ఆశా వర్కర్లు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అసెంబ్లీలో మెన్షన్ చేయడమే కాకుండా హాస్పిటల్ పోయి వాళ్ళ తరఫున నిలబడి కొట్లాడింది ఇవాళున్న బీఆర్ఎస్ పార్టీ తప్ప మరెవరు రాలే. కమ్యూనిస్టు పార్టీలు తోక ముడిచినాయి. కమ్యూనిస్టు పార్టీలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. ఇవాళ ఆశా వర్కర్లు అందరూ కొట్లాడ పెట్టుకుంటే వాళ్ళ తరఫున ఏదో లిప్ సింపతి ప్రకటించింది తప్ప వాళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళకి ఇవాళ దెబ్బలు తగ్గితే కనీసం చూడలే ఈ యొక్క కమ్యూనిస్ట్ నాయకులు. చాలా దురదృష్టకరం. అదేవిధంగా ముఖ్యంగా అంగన్వాడీల వాళ్ళ సమస్య అదే. ఇవాళ చాలామంది హమాలి వర్కర్లది కానీ, లేక ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్లు, లేకపోతే ఆటో వర్కర్లు, ఆటో మిత్రులందరూ కూడా 2023 కంటే ముందు పాపం వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళు అందరికీ కూడా చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. ఇద్దరికి చెప్పిండ్రు, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. పాపం వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళకి శిక్షగా 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఉంటే 6 లక్షల మంది కోసం వాళ్ళ మొత్తం ఇమ్మీడియట్గా వాళ్ళకి కట్ అయిపోయింది. వాళ్ళు ఇబ్బందులు పడ్డది ఎవరంటే ఆటో కార్మికులు. ఎవరున్నారు ఆటో కార్మికుల్లో? బీద, బిక్కి, దళిత, బహుజన వర్గాలే ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఊర్లో ఉద్యోగం లేదని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి ఏదో గౌరవంగా ఉంటుంది ఆటో నడుపుకుంటామని చెప్పేసి ఆటో కొనలేక కిరాయి తీసుకున్నారు. కిరాయి తీసుకుంటే కిరాయి, పెట్రోలు, చివరికి వాళ్ళకు మొత్తం బత్తాయితో ఒక 1000 రూపాయలన్న వస్తే పోతారు. కానీ ఇలా 500-600 కూడా వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం మేము అడిగితే మా మీద డ్రామా చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మేము చెప్పినా, మేము అడిగింది కాదు, నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినావో కనీసం 12,000 రూపాయలు
వాళ్ళు లోన్ తెచ్చుకొని కొనుక్కుంటే ఈఎంఐ కట్టలేకపోతున్నారు. ఆ ఈఎంఐ లక్షల కోట్లు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాఫీ చేస్తున్నాయి కదా, వీళ్ళకి ఈఎంఐలు మాఫీ చేయమని చెప్పేసి అడిగినాం. లేకపోయినట్లయితే ఆ 12,000 రూపాయలు ఇవ్వమని చెప్పినాం. మీరు 12,000 రూపాయలు అడుగుతున్నారు. మహిళలు బస్సు ఎక్కడం మీకు ఇష్టం లేదా అంటారు వాళ్ళు. మహిళలు బస్సు ఎక్కడం కాదు, బస్సులు ఎక్కడానికి కావాల్సిన ఇంకా బస్సులు ఎక్కువ పెట్టండి, అవి పెడుతూనే వాళ్ళందరూ కూడా ప్రయాణం సులువు చేయండి, తద్వారా నష్టపోయిన ఆటో కార్మికులకు కనీసం నువ్వు ఇస్తాన్న 12,000 ఇచ్చేసి ఆదుకోండి బాబు అని చెప్పేసి అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల గట్టి గట్లాడింది బీఆర్ఎస్ పార్టీ తప్ప మరొకరు కాదు. ఇవాళ వాళ్ళందరికీ నిన్న సభ బీఆర్ఎస్ సభ పెడితే ఆటోలు చిన్న చిన్న వాహనాలు కష్టమైందనంటే వాళ్ళందరూ అన్నారు, మీరు కష్టమైందన్నా ఏమైనా కూడా మా సమస్య ఉంది, మా సమస్య తరఫున కొట్లాడింది బీఆర్ఎస్ ఒకటే కాబట్టి మేము వస్తాం అని చెప్పేసి వేలాది ఆటోలు వాళ్ళు స్వయంగా వాళ్ళే వచ్చిన సందర్భం ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా సమస్య ఎవరిదైనా ఇవాళ ఉద్యోగస్తుల సమస్య, ఉద్యోగస్తుల డిఏలు కావచ్చు, ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఉద్యోగస్తుల ఆరోగ్య భద్రత పోలీసులకు సంబంధించింది కావచ్చు, అన్ని బంద్ అయినాయి. ఆలోచించుకోమని చెప్పి ఉద్యోగస్తులను కోరుతున్నాం. ఇవాళ మీకు అండగా ఉన్న కాంట్రాక్ట్, టెంపరీ, పార్ట్ టైము, అంగన్వాడీ, ఆశా వీళ్ళందరినీ 18 నెలలలో వాళ్ళ తరఫున కొట్లాడుతుంది. వాళ్ళ సమస్యని ప్రభుత్వ దృష్టికి పేపర్ల ద్వారా మిగతా అన్ని ఫోరంలో కొట్లాడుతుంది కూడా బీఆర్ఎస్ అని గుర్తుంచుకోవాలని చెప్తున్నా. ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే కష్టం ఉందో, ఎవరికైతే పోరాటం చేయాల్సిన అవసరం ఉందో ఆ పోరాటాన్ని చేస్తున్నది బీఆర్టీ తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు సంఘాలు కాదు, మరెవరి కాదు. ప్రభుత్వాలు నీరు గారుస్తుంటే సమస్యలన్నింటిని పట్టించుకోకపోతుంటే ఆ సమస్యల్ని, కార్మికుల సమస్యలు ముఖ్యంగా ఎత్తాల్సిన కమ్యూనిస్టు సంఘాలు ఇవాళ కాంగ్రెస్ పంచన చేరి ఇవాళ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి తప్ప మరొకటి కాదు. అందుకే కమ్యూనిస్టు కార్మిక సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కార్మికుల పక్షాన నిలబడండి. కార్మికుల పక్షాన ఇప్పటికే ఉన్నదే పోయింది. ఆ కార్మికుల తరఫున కూడా మీరు చిచ్చు పెట్టి ఆ కార్మికుల తరఫున పోరాడుతున్న బీఆర్టీని లేదా ఇంకెవరినో వీక్ చేస్తే పోరాటాలు వీక్ అయితే తప్ప మీ సంఘం సాధించేది ఏం లేదు కూడా అని చెప్పేసి కమ్యూనిస్టు సంఘాలను కూడా నేను కోరుతా ఉన్నా. మేము ఒకటే రాంబాబు గారు చెప్పిండ్రు, సమస్య ఏదైనా అది పోరాటం అయితే పోరాటంలో వచ్చి కూర్చుంటాం, రిప్రజెంట్ చేయాలంటే మంత్రుల దగ్గరికి వస్తాం, ఏదైనా ఇబ్బంది పడితే కోర్టుల దగ్గరికి పోవాలంటే అక్కడికి వస్తాం. ఎక్కడైనా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటికి పైన ఉన్న కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది. 10 ఏళ్లలో వాళ్ళ యొక్క సంక్షేమంలో ఎంతో కొంత మెరుగుపరిచింది, జీతభత్యాలు పెంచింది, ప్రమోషన్లు ఇచ్చింది, కొన్ని పర్మనెంట్ చేసింది, కొన్ని రెగ్యులరైజ్ చేసింది. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా 25,000 మందిని రెగ్యులరైజ్ చేసినాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా 1,60,000 మందిని ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు చేసి ఒక లెటర్ ఇవ్వడానికి మాత్రమే ఆ రోజున్న కోర్టులనో లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఆగింది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న 50,000 ఉద్యోగాలకి అన్నీ కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. ఈ 17 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. వాళ్ళు చేసిన టీచర్ రిక్రూట్మెంట్కు మనం ఇచ్చిందా అని కొద్దిగా మాడిఫై చేసింది తప్ప కొత్తగా కండక్ట్ చేసి కొత్తగా చేసింది ఏం లేదు. అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మనమే ఇచ్చినాం. ఉద్యోగాలని అన్నిటినీ తయారు చేసిన తర్వాత ఉన్నదాన్ని ఇచ్చి వాళ్ళు రోజుకోసారి ఫోటోలు వేసుకుంటా ఉన్నారు. చివరిగా ఒక మాట మేము చెప్తున్నా, చెప్పి బంద్ చేస్తా. వాళ్ళు ఎంత అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఉందంటే ఒక 20 మందికి సివిల్ సర్వీసెస్లో సహాయం చేద్దామని చెప్పేసి 1,00,000 రూపాయల స్కీమ్ ఒకటి పెట్టాను. ఒక 20 మందికి సహాయం చేసిండ్రు. 20 మందికి సహాయం చేసి దాన్ని ఆర్భాటంగా దాన్ని ఓపెనింగ్ చేసి ఆ 20 మందికి సహాయం చేసిన 20 లక్షల కోసం 20 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. 20 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఈ ప్రభుత్వం? దయచేసి దృష్టిలో పెట్టుకోండి.
అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి వెళ్ళి 10 లక్షలు చేస్తున్నామని గొప్పగా చెప్పాను. 5 లక్షల నుండి 10 లక్షలు మనం అనేకం చేసినాం, చెప్పుకోలే. కానీ 5 లక్షల నుండి 10 లక్షలు చేస్తామని వాళ్ళ అడ్వర్టైజ్మెంటు ఖర్చు పెట్టింది 15 కోట్ల రూపాయలు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది 60 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళు చేసింది చారానా, చెప్పేది బారానా. ఇంతకుముందు ఏదో ఉంటుంది కదా, దాని చారానా కోడికి బారానా మసాలా అని చెప్పేసి, ఆ విధంగా ఈ ప్రభుత్వం ఉన్నది. పైసలు ఉన్న వాటిని వృధా చేయడము, పైసలు మిగతా తీసుకురాలేకపోని అసమర్థత, ఇది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద భవిష్యత్తులో మనం పోరాటం చేయకపోతే మన సమస్యలు సాల్వ్ కావు. అది బీఆర్టీయూ పేరు మీదనే సాధ్యమవుతుంది. ఇవాళ నిఖరంగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతుందో, ఇవాళ మీ యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని, మీ సమస్యలు అన్నీ తెలుసు, మీ సమస్యలు అర్థం చేసుకోవడానికో మళ్ళీ 2 రోజులు అవసరం లే, అన్ని సమస్యలు తెలుసు. ఆ సమస్యలు ఎంతో కొంత సాధించుకున్నాం. మరలా మిగతా సమస్యల సాధన కోసం బీఆర్టీయూ నాయకత్వాన్ని పోరాటం చేద్దాం. ఆ బీఆర్టీయూకు బీఆర్ఎస్ పార్టీగా నేను మొత్తం నాయకత్వం కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, చారి గారు, కవితక్క గారు, అందరూ ఎవరెవరైతే ఏ సంఘాలు ఉన్నారో అన్ని సంఘాలకు సంబంధించి కూడా మీ యొక్క ఎప్పటికీ మీతో పాటే ఉంటాం. మేడే సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో జరిగే పోరాటాలకు మద్దతుగా, మీ సమస్యల సాధన దిశగా మీ వెంటనే మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ, జై బీఆర్టీయూ, జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా వివరంగా స్ఫూర్తిదాయకంగా అనేక విషయాల మీద మేడే సందర్భంగా మనకు చెప్పిన పల్లా రాజేశ్వర రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు. చివరిగా మనకు పెద్దలు, బాబు 2 నిమిషాలు కూర్చోండి. భోజనాలు ఇప్పుడు బెటర్, మీటింగ్ అయితేనే భోజనాలు. తర్వాత ఇందులో హాజరైన దాంట్లో డొమెస్టిక్ వర్కర్స్ నిర్మలారెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా హాజరయ్యారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి సమస్యల మీద కూడా రాబోయే కాలంలో మన బీఆర్టీయూ పనిచేస్తుంది. అదే రకంగా ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ మహావీర్ హాస్పిటల్ వాళ్ళు కూడా హాజరయ్యారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా,